పేరు దోమల నాగేంద్ర, ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్. ఎనర్జీ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో శుద్ధ ప్రాచి, ఈశాన్య ప్రాచి, ఆగ్నేయ ప్రాచి మనం జనరల్గా వింటూ ఉంటాం. యూట్యూబ్లో వీడియోలకు చూస్తూ ఉంటాం. వాస్తువారి వెంట వచ్చే పదాలు ఏంటి అంటే శుద్ధ ప్రాచి అని, ఈశాన్య ప్రాచి అని, ఆగ్నేయ ప్రాచి అనే పదాలను మనం వింటూ ఉంటాం. సో ఏంటి శుద్ధ ప్రాచి అని దేన్ని అంటారు? ఈశాన్య ప్రాచి అని దేన్ని అంటారు? ఆగ్నేయ ప్రాచి అని దేన్ని అంటారు? ఈ వీడియోలో చూద్దాం. మరి మీ ఇల్లు శుద్ధ ప్రాచికుందా? ఈశాన్య ప్రాచికుందా? లేదా ఆగ్నేయ ప్రాచికుందా? అనేది మీరే గమనించవచ్చు. ఎలా అంటే దాంట్లో మీరు కంపాస్‌తో చూసినప్పుడు డిగ్రీస్ వేరియేషన్ వస్తుంది. ఆ డిగ్రీస్‌ని బేస్ చేసుకొని మీ ఇల్లు శుద్ధ ప్రాచా? ఈశాన్య ప్రాచా? ఆగ్నేయ ప్రాచా? అని మీరు మీ అంతట మీరే గమనించవచ్చు. సో దాన్ని ఎలాగో చెప్తున్నాను చూడండి. ఇప్పుడు దీంట్లో చెప్పేది నేను శుద్ధ ప్రాచి అంటే ఎలా ఉందో చెప్తున్నాను. నెక్స్ట్ ఈశాన్య, తర్వాత ఆగ్నేయ. చూడండి, శుద్ధ ప్రాచి అంటే తూర్పు 90 డిగ్రీస్‌లో ఉంటుందండి. ఇక్కడ 90 డిగ్రీస్ ఉంది ఈ ఇల్లు. తూర్పు 90లో ఉంది. దీన్ని శుద్ధ ప్రాచిగా చెప్పుకుంటూ ఉంటాం. ఎందుకంటే తూర్పు 90 డిగ్రీస్‌లో ఉంది. అప్పుడు ఇది ఈశాన్యం అవుతుంది. ఇది 45 డిగ్రీస్ ఉంటుంది. ఇది ఆగ్నేయం అవుతుందండి. అప్పుడు ఇది 135 డిగ్రీస్ ఉంటుంది. ఇదొచ్చేసి ఇది నైరుతి మూల 225 డిగ్రీస్ ఉంటుంది. ఇది వాయువ్యం వచ్చేసి 315 డిగ్రీస్ ఉంటుంది. నార్త్ 360 డిగ్రీస్ లేదా 0 డిగ్రీస్ ఉంటుంది. సౌత్ 180 డిగ్రీస్ ఉంటుంది. ఇదే విధంగా వెస్ట్ 270 డిగ్రీస్ ఉంటుంది. సో ఇలా ఈ విధంగా ఉండే ఇంటి గృహాన్ని ఏమంటామంటే శుద్ధ ప్రాచి అని అంటూ ఉంటాం. కానీ ఇలాంటి స్థలాలు దొరకడం చాలా కష్టమండి. మనకి ఇలాంటి స్థలాలు ఒక 5% 1-5% ఉండే అవకాశం ఉంది. 1-5% అంతే. 1-5% ఉండే అవకాశం ఉంది. పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళంటే తూర్పు 90కి చూసుకొని ఇల్లులు కట్టేవాళ్ళు. సో టెంపుల్స్ కూడా ఇప్పటికి టెంపుల్స్ వరకు మాత్రం ఈ విధంగానే నార్త్ 0 చూసుకొని టెంపుల్స్ కడుతూ ఉన్నారండి. అవి మాత్రమే సక్సెస్ అవుతూ ఉన్నాయి ఎక్కువగా. సో మిగతా గృహాల పరిస్థితికి వచ్చినప్పుడు 1-5% మాత్రమే మనకు ఈ ఈశాన్య ప్రాచి, ఈ శుద్ధ ప్రాచిలో ఉంటాయన్నమాట. అంటే తూర్పు 90 డిగ్రీస్‌లో ఉంటుంది. అది 1-5% మాత్రమే ఉంటాయి. ఈ విధంగా ఉంటే మనం ఇంటి ప్లాన్లు ఇచ్చేవాళ్ళు, వాస్తు వాళ్ళే గానీ, ఇంజినీర్స్ వాళ్ళే గానీ ఇచ్చే ప్లాన్‌లన్నీ అక్యురేట్‌గానే ఉంటాయి. ఇప్పుడు నా వీడియోలో కూడా నేను శుద్ధ ప్రాచిని దృష్టిలో పెట్టుకొని వీడియో చేస్తూ ఉంటాను. సో ఎక్కడ మెట్లు రావాలి, సో టాయిలెట్స్ ఎక్కడ ఉండాలి, ఆ విధంగా పూజ గది ఎక్కడ రావాలి, వంటగది, ఇవన్నీ కూడా దాన్ని బేస్ చేసుకొనే చెప్తూ ఉంటాం. అందరూ కూడా అంతే. అంటే 90 డిగ్రీస్‌ను బేస్ చేసుకొనే చెప్తూ ఉంటామండి. సో ఇది ఎక్కువగా ఫాలో అయ్యేది. ఓకే. మరి ఇక్కడ ఈశాన్య ప్రాచి అంటే ఏంటి? శుద్ధ ప్రాచి అంటే 90 డిగ్రీస్ ఉంటుందండి. సో ఈశాన్య ప్రాచి అంటే ఏ విధంగా ఉంటుంది? అంటే ఇల్లును తిప్పి ఉంటుందా అని అంటే ఇల్లు తిప్పి ఉండదండి. అక్కడ తూర్పు యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుందో చూడండి. మీరు ఇది ఇక్కడి నుంచి ఇలా చూసినప్పుడు ఇది ఏమవుతుంది అనంటే ఇక్కడ 45 డిగ్రీస్ వచ్చిందండి ఇది ఈశాన్యము. ఇది ఇక్కడికి వచ్చినప్పుడు ఏమవుతుంది? ఇది 135 ఆగ్నేయం అవుతుంది. మీ మీ తూర్పు గనక ఇక్కడి నుంచి ఇలా వస్తుందండి ఇలా. ఇక్కడికొచ్చిందనుకోండి, యాక్చువల్‌గా ఇది రెండిటి మధ్య, అంటే ఇలాగనే కాదు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను దీనికి. ఇది 22.5 డిగ్రీస్ ఉందనుకోండి ఈ రెండిటి మధ్య. ఇది 45 అంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు 45 ఉంటుందండి. సో 22.5 డిగ్రీస్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడికొచ్చిందనుకోండి, మీ తూర్పు అనేది ఇలా ఉంది అనుకోండి, ఇక్కడికి తూర్పు వచ్చేసింది. ఇది తూర్పుగా తీసుకున్నారు మీరు. అంటే ఇక్కడ ఉండాల్సిన తూర్పు ఇక్కడికొచ్చింది. అప్పుడు ఏమవుతాయి, ఈ డిగ్రీస్ అన్నీ చేంజ్ అవుతూ ఉంటాయి చూడండి. మొత్తం చేంజ్ అవుతూ ఉంటుంది. సో ప్యాటర్న్ మొత్తం చేంజ్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఇక్కడ ఉండాల్సిన మీరు అనుకునే ఈ ఆగ్నేయము ఇక్కడికొస్తుంది. ఇక్కడ అనుకునేది ఇక్కడికొస్తుంది. ఇది ఇక్కడికొస్తుంది. ఇది ఇక్కడికి పోతుంది. ఇదంతా తూర్పుగా మారిపోతుంది. అప్పుడు ఇది ఈస్ట్ ఇక్కడికొచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఈ డైరెక్షన్‌లన్నీ చేంజ్ అవుతూ ఉంటాయి. ఉత్తరం ఇక్కడి నుంచి ఇక్కడికొస్తుంది. సో ఇది వాయువ్యం ఇక్కడికొస్తుంది. ఈ ఈ ఈ పడమర ఉందిగా ఇక్కడికొస్తుంది. నైరుతి ఇక్కడికొస్తుంది. ఇలా తిరుగుతూ ఉంటుంది. జస్ట్ 22.5 డిగ్రీస్ వేరియేషన్ తోటే చెప్తున్నాను. సో ఇక్కడ తూర్పు ఇక్కడికొచ్చినప్పుడు మీరు గమనించండి. యాక్చువల్‌గా మీ ఇల్లు ఎలా ఉండాలి అండి? ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు మీ ఇల్లు ఎలా రావాలి అంటే ఇలా రావాలి వాస్తవానికి. ఇలా తిరగాలి, మీ ఇల్లు ఇలా తిరిగి కట్టాలి. ఇల్లు ఇలా తిరిగి కట్టాలి. తూర్పు ఇక్కడ ఉంది కాబట్టి. కానీ అలా కడతామా? అలా కట్టమనమాట. రోడ్‌ను చూసుకొని వెళ్తాం. రోడ్డుకు సమాంతరంగా రోడ్‌ను చూసుకొని మనం వెళ్తూ ఉంటాం కాబట్టి తూర్పుకు దీన్ని ఇలా తిరిగి కట్టము. మరి ఏం చేస్తాము? ఈ విధంగానే కట్టేస్తాము. చూడండి, యాజ్ ఇట్ ఈజ్‌గా ఈ విధంగానే కట్టేస్తాం మనం. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ఉండాల్సింది ఇటువైపు వచ్చిందంటే ఏ ఏరియా పెరిగిందండి మీరు చూడండి. ఈ ఏరియా పెరిగిపోయింది. ఇదంతా ఆగ్నేయం అనమాట.
తూర్పు ఇటు పోయింది అంటే ఇక్కడ దక్షిణాగ్నేయం వస్తుంది, తూర్పాగ్నేయం వస్తుంది, ఇదంతా ఆగ్నేయమే. ఈ స్థానం అంతా ఆగ్నేయ స్థానమే, ఆగ్నేయమే. ఆగ్నేయ భాగం ఎక్కువగా వచ్చేస్తుంది. అటు ఉండాల్సింది ఇటు తిరిగింది. అంటే దేన్ని చూస్తుంది మీ ఇల్లు అని అర్థం అంటే ఆగ్నేయాన్ని చూస్తుంది. అంటే ఇటు ఉండాల్సింది తూర్పు, ఇటు తిప్పాల్సింది ఇటు తిప్పాము. తిప్పామంటే రోడ్డుకి సమాంతరం కట్టాం కాబట్టి. సో అప్పుడేమవుతుంది, ఇది ఆగ్నేయం చూస్తుంది. ఆగ్నేయం ప్లేస్ ఎక్కువగా ఉంటుంది. ఆగ్నేయాన్ని చూస్తూ ఉంటుంది. ఇక్కడున్న ఆగ్నేయం ఇటు వస్తుంది. ఇదంతా ఆగ్నేయం అవుతుంది. దాన్ని ఏమంటాము అంటే ఆ ఇంటిని ఆగ్నేయ ప్రాచి అంటాము. ఎందుకంటే ఇల్లు ఆగ్నేయాన్ని చూస్తూ ఉంది కాబట్టి. వెరీ సింపుల్ అండి. దీంట్లో కన్‌ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. మీ ఇల్లు ఇలా ఉండాల్సింది ఇలా కట్టారు. తూర్పు ఇలా ఉంటున్న ఇంటి ఈ విధంగా ఉండాలి. కానీ మనం రోడ్‌ను చూసుకొని వెళ్తాం కాబట్టి దాన్ని ఈ విధంగా కట్టడం జరిగింది. అంటే అప్పుడు తూర్పు ఇటెళ్ళిపోయింది. ఇదంతా ఇల్లు ఎటువైపు టర్నప్ అయిందండి? ఆగ్నేయం వైపు టర్నప్ అయింది. అంటే ఆగ్నేయాన్ని చూస్తుందని అర్థం. దీన్నే ఆగ్నేయ ప్రాచి అంటారు. దీన్నే ఆగ్నేయ ప్రాచి అంటామనమాట. ఇంతకుముందు శుద్ధ ప్రాచి గురించి చెప్పానండి. ఇప్పుడు నేను ఆగ్నేయ ప్రాచి గురించి చెప్తున్నాను. ఆగ్నేయ ప్రాచి అంటే తూర్పు ఈ విధంగా వచ్చినప్పుడు దీన్ని ఆగ్నేయ ప్రాచి అంటే ఈ ఏరియా అంతా ఆగ్నేయం పెరుగుతూ ఉంటుంది. సో, అంతా ప్లేస్ అంతా కూడా రొటేట్ అవుతూ ఉందండి. నార్త్ చేంజ్ అవుతుంది. వెస్ట్, సౌత్ ఇవన్నీ డిగ్రీస్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. దీన్ని ఆగ్నేయ ప్రాచి. మీ అంతట మీరు గమనించుకోవచ్చు. మీరు మీ కంపాస్‌తో పెట్టుకొని ఇంట్లో కంపాస్‌తో చూసుకొని ఇంటి ముందు ఉండి చూడాలండి కంపాస్. ఓపెన్ ప్లేస్‌లోకెళ్ళి చూడాలనమాట. ఎందుకంటే ఇంట్లో చూస్తే ఈ పిల్లర్స్ అనే వల్ల అవి మ్యాగ్నెట్ కాబట్టి ఇండికేటర్ రాంగ్‌గా చూపిస్తూ ఉంటుంది. డైరెక్షన్ రాంగ్‌గా వచ్చే అవకాశం ఉంటుంది. ఇంటి ముందు ఉండాలి. ఓపెన్ ప్లేస్ ఉంటే ఇంకా మంచిది. సో, ఎలాంటి కన్‌స్ట్రక్షన్స్ లేకుండా ఉంటే ఇంకా చాలా సంతోషము. సో, కంపాస్‌తో చూసుకొని ఏం చేయాలంటే డిగ్రీస్ ఎన్ని డిగ్రీలో ఉందో చూసుకోవాలి. దాన్ని బట్టి మీరు డిసైడ్ కండి. నేను నా నెక్స్ట్ వీడియోలలో ఆగ్నేయ ప్రాచ్యం ఉంటే ఏ విధంగా చేంజెస్ వస్తాయో చెప్తాను. అదేవిధంగా మీకు ఈశాన్య ప్రాచ్యం ఉంటే ఏ విధంగా చేంజెస్ వస్తాయో కూడా చెప్తాను. సో, ఇప్పుడు ఇది ఆగ్నేయ ప్రాచి. ఓకే. సరే మరి ఈశాన్య ప్రాచి అంటే ఏంటి? ఈశాన్య ప్రాచి అంటే అప్పుడు ఏమవుతుంది అనంటే చూడండి ఇక్కడికొస్తుందండి తూర్పు. ఇది కూడా ఈ రెండిటి మధ్య గ్యాప్ కూడా ఎగ్జాంపుల్ చెప్తున్నాను 22.5 డిగ్రీస్. ఒక ఈ రెండిటి మధ్య గ్యాప్ చూడండి. ఈటి మధ్య 22.5 డిగ్రీస్. అంటే దీని మధ్య ఎంతొస్తదంటే 45 డిగ్రీస్. దీనిది కూడా 45 డిగ్రీస్. టోటల్‌గా చూస్తే 90 డిగ్రీస్ వస్తది. సో, ఇక్కడ తూర్పు అనేది ఇక్కడికొచ్చేసిందండి. తూర్పు ఇక్కడుంది. ఇక్కడ తూర్పుంది. దీన్ని తీసేస్తున్నాను. ఇప్పుడు చూడండి తూర్పు అనేది ఇక్కడికొచ్చిందండి. తూర్పు ఇటొచ్చినప్పుడు మొత్తం చేంజెస్ ఇలా చేంజ్ అవుతూ ఉంటాయి. ఇలా చేంజ్ అవుతూ ఉంటాయి. అప్పుడు నార్త్ అనేది మీకు ఇక్కడికొస్తుంది. ఇక్కడ ఉన్న నార్త్ ఇటొస్తుంది. ఇది ఇక్కడికొస్తుంది. ఇది ఇక్కడికొస్తుంది. ఈ వెస్ట్ అనేది ఇక్కడికొచ్చేస్తుంది. టోటల్‌గా సౌత్ అనేది ఇట్లా రొటేట్ అవుతుంది. దీన్ని ఇలా తిప్పేసామనమాట. అప్పుడు ఏమవుతుంది తూర్పు ఇక్కడికి రాగానే మొత్తం ఈ విధంగా టర్నప్ అవుతుంది. ఇలా తిరుగుతూ ఉంటుంది. టిల్ట్ అయిపోతూ ఉంటుందనమాట. ఈ టిల్టింగ్ వల్ల సో, ఈ సౌత్ ఇక్కడికొస్తుంది. ఈ నైరుతి ఇక్కడికొస్తుంది. వెస్ట్ ఇక్కడికొస్తుంది. సో, నార్త్ అనేది ఇక్కడికెళ్ళిపోతుంది. వాయువ్యం ఇక్కడికెళ్ళిపోతుంది. సో, ప్లేసెస్ అన్నీ చేంజ్ అవుతూ ఉంటాయి. ఈశాన్యం ఇక్కడికొస్తుంది. దీనివల్ల ఏమవుతుంది అనంటే మీరు చూడండి ఇది ఇక్కడికొచ్చేసింది కదా! వాస్తవానికి ఈ ఏరియా నుంచి ఈ ఏరియా అంతా తూర్పు కిందకే వస్తుందండి. ఈ ఏరియా అంతా తూర్పే. సో, అలాంటప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఉన్నటువంటిది ఈ ప్లేస్ ఇటొస్తుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఉత్తరీశాన్యము, ఈశాన్యము, ఉత్తరీశాన్యము, ఈశాన్యము, తూర్పు ఈశాన్యము ఇవన్నీ కూడా ఇక్కడికొచ్చేస్తాయి. ఇలా టిల్ట్ అయింది కాబట్టి ఇక్కడికన్నీ వచ్చేస్తాయి. అంటే ఇప్పుడు వాస్తవానికి ఇల్లు ఇలా ఉన్నప్పుడు ఇల్లు ఎలా కట్టుకోవాలంటే ఇలా కట్టాలి గదా! ఇల్లుని మనం ఇలా కట్టాలి. ఇలా ఉన్నప్పుడు ఇల్లుని ఈ విధంగా కట్టాలి. కానీ అలా కట్టకుండా రోడ్డుకి సమాంతరంగా వెళ్తున్నాం కాబట్టి ఇల్లును ఈ విధంగా కట్టాం. ఈ విధంగా తిప్పి కట్టాం. తిప్పి కట్టామంటే రోడ్డుకు సమాంతరంగా కట్టాం. ఇక్కడ రోడ్డుంది. ఇది రోడ్డుంది. దీనికి సమాంతరంగా ఇంటిని కట్టేసాం మనం. ఇటు తిప్పి కట్టలేదండి. సో, టెంపుల్స్ మాత్రమే నార్త్ 0 చూసుకొని టిల్ట్ అయిన ప్లేస్ చూసుకొని కడుతూ ఉంటారు. అక్కడ ఏ టెంపుల్ అయినా ఈస్ట్ 90లో ఉంటుంది. నార్త్ 0లో ఉంటుంది. ఒకవేళ అలాంటి చేంజెస్ ఉంటే సక్సెస్ రేట్ ఉండవండి. మీరు చూడండి చాలా బిల్డింగ్ చూడండి, టెంపుల్ చూడండి, ఏదైనా మసీద్ చూడండి, ఏదైనా చర్చ్ చూడండి. మీకు అప్పుడు మాత్రమే అది పర్ఫెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో, ఇప్పుడేం చెప్పాను నేను తూర్పు ఇటువైపు వచ్చింది గదా! సో, ఇటు ఉండాల్సిన మీ ఇల్లు ఇటు టిల్ట్ అయిపోయింది. ఇటు తిప్పబడి ఉంది. అంటే ఏరియా అంతకి ఏమొచ్చిందంటే ఈశాన్యం వచ్చింది. సో, ఇది ఈశాన్యం. అంటే ఇల్లు ఇలా తిప్పగానే ఇక్కడ ఉన్న ఈశాన్యాన్ని చూస్తుంది. అంటే ఈశాన్య ప్రాచి లేదా ఈశా ప్రాచి. ఈశా ప్రాచి లేదా ఈశాన్య ప్రాచి అంటూ ఉంటాం దీన్ని. ఎందుకంటే ఇటువైపు చూస్తూ ఉంది ఇల్లు. ఇటువైపు చూస్తూ ఉంది కాబట్టి ఇది ఈశా ప్రాచి. సో, ఇటు ఉండాల్సింది ఇటు తిప్పి కట్టాం.
సో మీ ఇంటి ముందు మీరు నిలబడి కంపాస్‌తో చూసుకున్నారనుకోండి ఓపెన్ ప్లేస్‌లో, సో పిల్లర్స్ గాని అలాంటివి లేకుండా చూసుకున్నప్పుడు ఏమవుతుందంటే, మీ డిగ్రీస్ తెలిసిపోతుంది. మీది ఇట్లా ఉందా? ఇట్లా ఉందా? ఇప్పుడు ఈస్ట్ ఇటొచ్చినప్పుడు మీ ఇల్లు ఇటు తిప్పబడింది. అంటే ఈశాన్యము ఎక్కువగా వచ్చేసింది. అంటే ఈశాన్యం వైపు చూస్తూ ఉంది. దీన్ని ఈశా ప్రాచి అంటారండి. సో ఈ విధంగా అంటే ఈశా ప్రాచిలో ఉన్నప్పుడు, ఈశాన్య ప్రాచిలో ఉన్నప్పుడు కొన్ని కండిషన్స్ ఉంటాయండి. సో మెట్ల స్థానం గానీ, సంపు స్థానం గానీ, సెప్టిక్ ట్యాంక్ కానీ ఎక్కడ ఉండాలి? ఏ విధంగా ఉండాలి? డోర్స్ ఏమన్నా ఎట్లా చేంజ్ చేసుకోవాలి అనేది చిన్న చిన్న మార్పులు ఉంటాయి. ఇంట్లో మొత్తాన్ని మార్చడం అవసరం ఉండదు. పిల్లర్స్ మొత్తాన్ని చేంజ్ చేసే అవసరం ఉండదు. అదేవిధంగా ఆగ్నేయ ప్రాచి అయినా కూడా చిన్న చిన్న మార్పులు ఉంటాయి. ఇవి నా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈశాన్య ప్రాచి అన్నప్పుడు ఎలా ఉండాలి? సో ఆగ్నేయ ప్రాచి అన్నప్పుడు ఎలా ఉండాలని చెప్తాను చూడండి. సో ఇప్పుడు వెంచర్ చేసే వాళ్ళందరూ కూడా సో దీని శుద్ధ ప్రాచికి ఈ నార్త్ 0 చూసుకొని చేయడం లేదండి. ప్లేస్ దొరకడమే గగనం. సో ప్లేస్ దొరికింది అంటే దానికి అనుకూలంగా ప్లాటింగ్ చేస్తూ ఉన్నారు తప్ప సో 0 నార్త్‌లో ఉండాలని, సో ఈస్ట్ 90లో ఉండాలని ఎవరు చూడడం లేదు. సో నేనెళ్లి కూడా చూస్తాను. నాకు పిలుస్తూ ఉంటారు. నేను చూసినప్పుడు చాలా వేరియేషన్ వస్తూ ఉంటుందండి. 20 డిగ్రీస్, 30 డిగ్రీస్ ఇలా వేరియేషన్ బాగా వస్తూ ఉంటుంది. ఎక్కడ చూసినా అదే పరిస్థితి. కొందరు తీసుకెళ్తారు. స్వామి నార్త్ 0లో ఉంటే చెప్పండి మేము ఇక్కడ కొంటాము. మీరు చూసి చెప్పండి అంటే పాసిబిలిటీ లేదు. కొనే అవకాశం కూడా లేదు. సరే పూర్వకాలంలో అప్పుడు జనాభా తక్కువ, ప్లేస్ ఎక్కువ. ఇప్పుడు జనాభా విపరీతంగా పెరిగిపోయింది. ప్లేస్ తక్కువ ఉంది. ఉన్న ప్లేస్ కూడా చాలా కాస్ట్‌లీ ఉంది. కొంతమంది ఏం సజెస్ట్ చేస్తున్నారు అంటే, సో మీది నార్త్ 0లో లేదు కాబట్టి ఈ ల్యాండ్‌లో ఇల్లు కట్టకండి అని అంటే, ఇల్లు పని చేయదండి. ఇది డిగ్రీస్‌కి ఇల్లు లేదు. సో అంటే వాస్తుకు లేదు. డిగ్రీస్‌కి లేదంటే వాస్తుకే లేదని చెప్పే ఉద్దేశంతోటి ఇల్లును అమ్ముకొని పోయిన వాళ్ళున్నారు. నన్ను అడ్వైస్ తీసుకున్న వాళ్ళున్నారు. గురుగారు మేము ఇల్లు అమ్మేద్దాం అనుకుంటున్నాం. ఫైనల్ డెసిషన్ మీ మీద ఆధారపడి ఉంది. మీరు ఓకే అంటే మేము అమ్మేస్తాం. నేను అంటాను మీరు ఎక్కడికెళ్ళినా కూడా అంత అక్యురేట్‌గా మీకు 1-5% ఉంటాయండి. నార్త్ 0 1-5% ఉంటాయి. సో మీరు కొన్న తర్వాత ఈ విధంగా మీరు ఏ విధంగా డోర్స్ గానీ, మెట్లు గానీ, సెప్టిక్ ట్యాంక్ కానీ మార్చుకోవచ్చు. దాన్ని బట్టి మార్చుకోవచ్చు కానీ ఇల్లునే మార్చాలని అనుకోవడం అనేది అవివేకం అనమాట. కొంతమంది వాస్తు పండితులు కూడా సలహా ఇస్తున్నారు. ఏమని అంటే ఇది డిగ్రీస్‌కి లేదండి. ఇది టిల్ట్ అయిపోయి ఉంది. ఇది మీకు పని చేయదు. సక్సెస్ రాదని చెప్తూ ఉన్నారు. సో అలా ఫీల్ కావాల్సిన అవసరం లేదు. ఈ రోజుల్లో మీరు ఎక్కడ దొరికినా కూడా దొరికే అవకాశం చాలా చాలా తక్కువ. ఈ రోజుల్లో ల్యాండ్ కొనడమే మహా ఎక్కువ. ఆ తర్వాత ఇల్లు కట్టడం మహాభాగ్యం. ఒక ఇల్లు కొనుక్కోవడమే కొంత వాళ్ళ జీవిత కలగా ఉంటున్న ఈ తరుణంలో దాన్ని అమ్మేసుకోవడము, వేరే కాడికి వెళ్ళడము అనేది చాలా ఇబ్బందికరం అండి. సో మీరు ఇవి మీ ఇల్లు ఏ దిశలో ఉంది, ఏ విధంగా ఉంది అని చూసుకోండి. నెక్స్ట్ నా వీడియోస్‌లో మీ ఇల్లు ఈశాన్య ప్రాచ్యం ఉంటే ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి, ఆగ్నేయ ప్రాచ్యం ఉంటే ఎలాంటి చేంజెస్ చేసుకోవాలని చెప్తాను. సో ఇది నా పర్సనల్ యూట్యూబ్ ఛానల్ అండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కు దీన్ని షేర్ చేయండి. ఇది గమనించి మీ ఇల్లు యొక్క స్థితి ఏంటో తెలుసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను.